నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో వందలాది కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. హెడ్ రెగ్యులేటర్ షట్టర్స్ పనులు ప్రతి ఏటా చేయాల్సిన అవసరం లేదన్న ఆయన పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క రాయి కూడా నాటకుండా, ట్రెంచ్ తీయకుండా, కాలువల్లో పారపెట్టకుండానే వందలాది కోట్లు స్వాహా చేశారన్నారు. ఒక్క సర్వేపల్లిలోనే 300 కోట్ల రూపాయలు డ్రా చేసినట్లు ఆరోపణలు చేశారు. నెల రోజుల క్రితం ఇంతమందికి పంపిస్తే ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్న పాపాను పోలే. నెల్లూరు జిల్లాలో ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, నెల్లూరు జిల్లాలో మీరంతా దోచుకోండి. ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు చెప్తే, మంత్రులు చెప్తే ఏమైనా చేసుకోండి, చట్టాలతో పనిలే. ప్రజల సొత్తు దోచుకోండి, దాచిపెట్టుకోండి, మేము చూస్తూ ఉంటాం. అరే ఎంతమందికి, మీకు అందరికీ ఏం చేస్తున్నారు? కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్లు, ఇంకంతకంటే ఏం చేయాలా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, ఈఎన్సీ. అందుకని ఏంటంటే